ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా రాజకీయం అంతా కూడా రైతుల చుట్టూ తిరుగుతుందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రం ప్రధానంగా రైతులనే వాళ్ళ రాజకీయానికి సంబంధించి వాడుకుంటుందని చెప్పేసి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటివరకు చాలా వరకు అధికారం కోల్పోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనలన్నీ కూడా మామిడిపాళ్యం మామిడి రైతులు కావచ్చు, పొగాకు రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రకాశం జిల్లా పర్యటన కావచ్చు, ఇలా ప్రతి ఒక్క పర్యటన కూడా తాజాగా ఏదైతే పులివెందుల ఆయన సొంత నియోజకవర్గంలో అరటి రైతులకు సంబంధించి ఆయన పర్యటించడం జరిగింది. మరోపక్క కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడం కావచ్చు, మరికొద్ది రోజుల్లో దాదాపు మరో 2-3 రోజుల్లో రైతన్న కోసం అని చెప్పేసి ప్రోగ్రామ్ ఒకటి కార్యక్రమం స్టార్ట్ చేయడం, వీటన్నిటికి సంబంధించి మొత్తానికి రైతులకు సంబంధించి ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో కిలో అరటిపళ్ళు 50 పైసలకే వస్తాయి, అసలు అగ్గిపెట్ట ఇవన్నీ కూడా ఎక్కడ రావు, కానీ ఆంధ్రప్రదేశ్లో అరటిపళ్ళు అంత చీప్గా దొరుకుతున్నాయి కిలో అని చెప్పేసి రైతులను ఉద్దేశిస్తూ వాళ్ళకి సంబంధించి ఒక ట్వీట్ వేశారు సార్. ఒక పక్క చూసుకుంటేనేమో మొత్తం రాజకీయంగా కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి రైతుల మీదే దృష్టి పెట్టినట్టు కూడా అర్థమవుతుంది. ఏమంటారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. తన నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేయటం, లేకపోతే ఈ కన్నబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్వీట్ ఏంటది? ఆ ట్వీట్ అగ్గిపెట్టె అరటిపండు ఏదో బిస్కెట్ అంటే ఇప్పుడు ఇది బిస్కెట్లుగా చూడాలా దీన్ని? ఒకటి నిజంగా వీళ్ళకి గనక రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు, మామిడికాయలు తొక్కుంటూ వెళ్ళాడు. అంటే జగన్ వస్తున్నాడని ఒక 5 ట్రాక్టర్లలో మామిడికాయలు రోడ్ల మీద పోసారు. ఇక్కడేదో కొద్దిగా 5 నిమిషాలు టైం ఏదో తేడా వచ్చింది, ముందు వెళ్ళిపోయాడు. ఈ ట్రాక్టర్ ఏదో కొంచెం స్లోగా వచ్చినట్టుంది. మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా వచ్చి అప్పుడు ట్రాక్టర్లు వచ్చినాక మళ్ళా తొక్కుంటూ వెళ్ళాడు. అసలు ఈ డ్రామా ఏంటి? నిజంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరి పాదయాత్ర డ్రామా కాదా? అంటే ఇప్పుడు మీకు సిన్సియారిటీ ఉంటే, ఏ మాత్రమైనా సరే మీకు చిత్తశుద్ధి అనేది కనుక ఉన్నట్లయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల ఎలా బిహేవ్ చేశారు? అంటే ఓడిపోతేనే ఈ పార్టీలకి, ఈ నాయకులకి రైతులు గుర్తొస్తారా? ఇప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనా? ఈ డ్రామాలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు మీరు కంటెస్ట్ చేస్తారా స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఇప్పుడు గతంలో మనం చూసాము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత దారుణాలకు వీళ్ళు పాల్పడ్డారు. జగన్ సీఎంగా నామినేషన్ కూడా వేయలేదు. ఇప్పుడు మహిళలతో నామినేషన్ లేపిద్దాం అనుకుంటే వాళ్ళ బ్లౌజుల్లో ఉన్నటువంటి ఆ నామినేషన్ పేపర్లు కూడా లాక్కున్నారు. తలలు పగలగొట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. ఎవరైతే పోటీ చేస్తాడనుకున్నారో వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి గంజాయి పెట్టారు. వీళ్ళే పోలీసులు పంపించి వీళ్ళే ఆ మందు పట్టిస్తారు, అక్రమ మద్యం నిల్వ ఉంచాడు అంటారు. అవన్నీ సీసీ ఫుటేజీల్లో బయటకు వచ్చాయి, తెనాల్లో మనం చూసాము. అంటే ఒకటి స్థానిక సంస్థలు ఎన్నికలు అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి రైతుల పైన ముసలి కన్నీరు గారుస్తున్నారా? మీరు నిజంగా రైతుల మీద శ్రద్ధ ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు ఏం చేశావు? ఆ రోజు అరటి రైతుల కష్టాలు లేవా? ఏ అరటి తోట కన్నా వెళ్ళావా? ఇప్పుడు నిన్న పులివెందుల్లో వెళ్ళి అరటి చెట్లు పరిశీలిస్తున్నానంటే, అదే మొన్న కూడా ఎవరో కామెంట్ కూడా పెట్టారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని పొలంలోకి దించారు చంద్రబాబు. అంటే గతంలో ఏంటి, అసలు మబ్బుల్లో తిరిగాడు, స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, అసలు కాలు కింద పెట్టాడా? ఆయన కింద నడవాలంటే కార్పెట్, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్, అసలు రైతులను కూడా కార్పెట్ మీదకి పిలిపించుకుని వాళ్ళకి వైట్ అండ్ వైట్ వేసి వాళ్ళతో బ్రహ్మాండంగా నీట్గా ఉన్న రైతులతోనే మాట్లాడతానని. ఇప్పుడు ఒకటి మనం తెలుసుకుంటాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీకు రైతులు గుర్తు వస్తే ఇక నువ్వు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలనే కోరుకుంటారు రైతులంతా. అధికారంలోకి వస్తే మర్చిపోతే ఎలా? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్, మోడీ, వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం, 3 పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రైతులు వాళ్ళు మేలు చేస్తున్నారా లేదా? ఇప్పుడు అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా మరి ఇచ్చేశారు. 14,000 ఏమి ఇచ్చారు, ఇంకొక 6,000 ఏమి ఇవ్వాలా? రేప మాప పడిపోతాయి. వాళ్ళు ఇస్తామన్నటువంటి 20,000
ఇవాళ కట్టుబడి ఇస్తున్నారు. ఇంత ఆర్థిక సంక్షోభం, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా. కాదు 40,000 ఇవ్వాలి, 40,000లో ఇచ్చింది 14,000 అనేదో అతను మళ్ళా పోస్ట్ పెడతాడు ట్వీట్లో. అంటే ట్వీట్లు, ఈ పోస్టులు, ఈ ఎక్స్‌లో పోస్టులకేనా నువ్వు పార్టీ పెట్టింది? ఆ పార్టీ కూడా ఎక్స్‌లోనే పెట్టుకోవచ్చు కదా! జనం లేదు. ఓకే. ఇదెక్కడి గోల? ఇప్పుడు అసెంబ్లీ నీకు అవసరం లేదు. ఇప్పుడు పులివెందులు వెళ్ళాడు కదా నిన్న అరటి. అవును. అసెంబ్లీకెళ్ళి మాట్లాడు. ఇప్పుడు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించండి. ఆ రైతుల కష్టాలను శాసనసభలో వినిపిస్తే కదా మీ గళం. శంఖంలో మోస్తేనే తీర్థం. హ్మ్. అదెందుకని తెలుసుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బే శంఖం అది హిందువులది, అది నాది కాదంటాడా? ఈయన ప్రతిదాన్ని మతంతో చూస్తాడు, ప్రతిదాన్ని కులం కళ్ళతో చూస్తాడు. రైతులను కూడా చూశాడు, రైతులను కూడా కులాల పేరుతో విభజించాడు. నీకు గుర్తుందో లేదో, ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొన్ని కులాల రైతులకి అసలు మరి లేదన్నాడు పెట్టుబడి రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ లేదన్నాడు, విపత్తు పరిహారం లేదన్నాడు. అదేంటి ఆయన స్కీమ్, రైతు భరోసా ఇవ్వనన్నాడు. అంటే ఏంటి, కౌలు చేసే కౌలు రైతుల్ని కులాల పేరుతో విభజిస్తావా? ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకే ఇస్తాను, మిగతా కులస్తులకి ఇవ్వనంటే? ఫస్ట్ టైం దేశ చరిత్రలో రైతుని కులం కళ్ళతో చూసింది జగన్మోహన్ రెడ్డి. మర్చిపోయారనుకుంటారా? ఇవన్నీ కూడా జనం మర్చిపోతారనా? జగన్మోహన్ రెడ్డికి అదే ధీమా. ఏంటి, జనం జ్ఞాపక శక్తి తక్కువ, ఇవన్నీ మర్చిపోతారని తెగ అబద్ధాలు చెప్తుంటాడు. 7,000 కోట్లు ఇచ్చాడంటగా పెట్టుబడి రైతుకి జగన్మోహన్ రెడ్డి. నమ్ముతావు నువ్వు? నువ్వే నమ్మకపోతే జనం ఏమి నమ్ముతారు? ఉండాలి కదండి. 700 కోట్లు ఇచ్చాడా కనీసం? పెట్టుబడి రాయితీ 7,000 కోట్లు ఇచ్చానంటాడు. విపత్తు పరిహారం మరి 5,000 కోట్లు ఇచ్చానంటాడు. ధరల స్థిరీకరణ నిధి పెడతా అన్నాడు 3,000 కోట్లతో. పెట్టాడా? లేదు కదండి. విపత్తు సహాయ నిధి పెడతా 4,000 కోట్లతో అన్నాడు. పెట్టాడా? అరే ఇప్పుడు మా నాన్న జలయజ్ఞం చేశాడు, నేను జలయజ్ఞం చేస్తానన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఇప్పుడు నువ్వు చెప్పిన నవరత్నాల్లో జలయజ్ఞం ఉందా లేదా? 3వ రత్నం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో అది 3వ రత్నం. ఏంటది? జలయజ్ఞం. ఏం చేశావు? చంద్రబాబు హయాంలో 2014-19లో 70,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రాజెక్టుల మీద. నువ్వు అందులో 1/3 ఖర్చు పెట్టావా? పావలా ఖర్చు పెట్టాడు. అరే అన్నమయ్య ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయింది? పులిచింతల గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి అది చెప్పమని ముందు అసలు జగన్మోహన్ రెడ్డి వాటి మీద పెట్టమని పోస్టులు ఎక్స్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్నమయ్య ప్రాజెక్టు అక్కడ పాదయాత్ర చేయమను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎక్కడ పాదయాత్ర చేయాలా? మీరు పాదయాత్రలు చేస్తే జనం నమ్ముతారు. అంటే మేము ఎక్కడ కోల్పోయామో అక్కడ ఎత్తుక్కుందామనా? ఏదో సామెత ఏదో ఉంటుందిలే, నువ్వు ఎక్కడ కోల్పోతే అక్కడ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నీ ఉంగరం ఉందనుకో, ఇప్పుడు ఆ రూమ్ లో కోల్పోయావనుకో, నీ స్టూడియో గదిలో అక్కడే ఎత్తుక్కోవాలి. అందుకని ఇప్పుడు రైతుల్లో పరపతి పోయింది కాబట్టి రైతుల్లో పరపతి ఎత్తుక్కునే ప్రయత్నమా? ఇప్పుడు ఒకటి, జగన్ హయాంలో రైతుల పట్ల స్పందన ఎలా ఉంది, చంద్రబాబు హయాంలో రైతుల పట్ల స్పందన ఎలా ఉంది? మామిడి రైతులు నువ్వేం చేశావు? మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనే పల్ప్ ఇండస్ట్రీస్, ఆయనే సిండికేట్ చేస్తాడు. రైట్, 6 రూపాయల కన్నా కొనడానికి లేదని శాసనం చేస్తాడు కిలో. ఇప్పుడు ఇవాళ 250 కోట్లు ఒక మామిడి రైతులకి ఇచ్చారు. మామిడి కొనుగోళ్లలో 250 కోట్ల సహాయం మరి ఈ ప్రభుత్వం వాళ్ళకి చేసేది. పొగాకు రైతులకి 300 కోట్ల సహాయం. అసలు దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పొగాకు కొనల. ఫస్ట్ టైం. ఏది మరి చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులకి మరి 300 కోట్లు వాళ్ళని ఆదుకుంది. ఇప్పుడు ఉల్లి రైతులు, ఇప్పుడు మీరు చెప్పారు అరటి, ఏది అదే అగిపెట్ట ఏదో బిస్కెట్ అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అరటి పండుకి అగ్గిపెట్టికి సంబంధం ఏంట్రా మగడ? అరటి పండుని తీసుకొచ్చి బిస్కెట్ తో పోలుస్తాడు. రాసే వాళ్ళకన్నా ఉండాలి కదా. ఎవరా రాసింది?
స్క్రిప్ట్ రైటర్ అంటారు. ఇప్పుడు శ్రీహరిని తిడుతున్నట్టున్నాడు రవిచంద్రారెడ్డి. సద్దలు అంటారు కొంతమంది. దేని మీద పడితే దాని మీద సంతకాలు పెట్టద్దని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఒకటి నిజంగా అరటి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తున్నారు. హెక్టార్కి 50,000 సహాయం మేము అరటి రైతులకు చేస్తున్నామని అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతున్నారు, వ్యవసాయ మంత్రి. కన్నబాబు మాట్లాడతాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చినట్టున్నాడు. కన్నబాబు కూడా వెళ్ళారా? అంటే ఒకటి ఇక్కడ కన్నబాబు అనుచరుడు వచ్చి తిరుపతిలో యాగి చేస్తాడు. ఏంటి ఇక్కడ క్యూ లైన్ లో పులిహోర అందట్లేదు, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి పాలు ఇవ్వట్లేదు, పసిపిల్లలు ఏడుస్తున్నారు, నువ్వు వీడియో చేస్తాడు. పట్టుకుని ఎందుకయ్యా అట్లా చేసావు, ఇదిగో బ్రహ్మాండంగా అందరు భక్తులకు అందుతుంది కదా అంటే, లేదు మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని ఇదేదో ఉపయోగపడుద్దని చేశానంటాడు. అంటే వీళ్ళు చూసావా అడ్డమైన గడ్డి తింటారా అధికారం కోసం? అడ్డమైన పాటలు పడుతున్నారు, ఏదో రకంగా అధికారంలోకి రావాలి. అరే గిల్ల 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 కొట్టుకుంటున్నారు అన్నమాట. అంటే ఏంటి, నీళ్లలో నుంచి బయటపడ్డ చేపల ఇది ఎక్కడ బెక బెక? మనకు అదే కనపడుతుంది, కప్పల్లాగానా చేపల్లాగానా? అంటే ఏంటి, అధికారం లేకపోతే మీరు బతకలేరు. సరే నిజమే, మీకు అధికారం కావాలి, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి, అరటి రైతుల గురించి మాట్లాడు. పులివెందుల పర్యటనలో నేను ఇది చూశాను అధ్యక్ష, అయ్యన్న పాత్రుడు గారు అని మాట్లాడు. నువ్వు మళ్ళీ అయ్యన్న పాత్రుడు అంటే భయపడతాడా? రామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడేమో, అయ్యన్న గారు ఆయన కూర్చోబెడతారు. అసలుకి పాడు అబ్బే అరటి రైతుల మీద మాత్రం ముసలి కన్నీరా అదే కనపడుతుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు పాదయాత్రలు, ఈ డ్రామాలు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక భవిష్యత్తు లేదు. ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ కి స్పేస్ లేదు. అందుకే సునీల్ కుమార్ కూడా పార్టీ పెడుతున్నాడంట. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ సునీల్ కుమార్ ఐపీఎస్ ఏదో వీడియో ఒకటి చూశాను. ఏమని, కాపుల్ని ముఖ్యమంత్రి చేయండి, దళితులను ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష కుమార్, మా శ్రావణ్ కుమార్, మా విజయ్ కుమార్ ఎవరో ఒకళ్ళని డిప్యూటీ సీఎం గా చేయండి అంటూ ఆయన మాటలు. అంటే మనకి ఏమనిపిస్తోంది, ఇక వీళ్ళందరూ పార్టీలు పెడితే ఇప్పటికే హర్ష కుమార్ ఒక పార్టీ, లేకపోతే ఈయనెవరు విజయ్ కుమార్ ఒక పార్టీ, రెవల్యూషనరీ పార్టీ ఏదో రిపబ్లిక్ పార్టీ ఏదో పెట్టినట్టున్నాడు. శ్రావణ్ కుమార్ ఒక పార్టీ, జై భీమ్ పార్టీయా, ఆయనకు 469 ఓట్లు వచ్చినట్టున్నాయి మంగళగిరిలో. ఇప్పుడు ఈయన సునీల్ కుమార్ ఒక పార్టీ పెడతాడా? అంటే మనకు అదే కనపడుతుంది, వీళ్ళందరూ పార్టీలు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వర్కౌట్ కాదు. ఇక్కడ అపోజిషన్, ఇక్కడ ఇతను నాశనం చేశాడు. ఒక ప్రతిపక్షంగా ఎలా పనిచేయాలి, ఎంత పోరాటం చేయాలి, అసెంబ్లీలో ఏ విధంగా ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి, అవన్నీ వదిలేశాడు. ఏదో ఒక ట్వీట్ పెడతాడు, ఒక పోస్ట్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెడతాడు, ఏదో కంటి తుడుపు పర్యటన ఒకటి చేస్తాడు, రైతుల దగ్గరికి వెళ్ళానని నాటకం ఆడతాడు. ఇదెక్కడి ప్రతిపక్షం? డ్రామా పక్షం. ఇది ప్రతిపక్షం కాదు, దీన్ని ఏమనాలి, డ్రామా పక్షం అనక దురదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.